మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే పబ్లిక్ స్పీకర్ అయిన ఉషాశ్రీ గారు. మ్యామ్తో మాట్లాడదాం. ముఖ్యంగా డాక్టర్స్ ఒక రెస్పెక్టెడ్ వృత్తిలో ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళే ఇప్పుడు సమాజానికి రాంగ్ ఎగ్జాంపుల్గా మారుతున్నారని చెప్పేసి అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఒమేగా హాస్పిటల్ CEO అయిన నమ్రత చిగురుపాటి గారు విషయం అయితే సంచలనమైన సెన్సేషన్ క్రియేట్ చేస్తుందన్నలో ఎటువంటి డౌట్ లేదు. బట్ ఈ విషయంపై ఒక క్లియర్ అనాలిసిస్ అనేది మ్యామ్ ద్వారా తీసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్. సో రైట్ నౌ ఒమేగా హాస్పిటల్ CEO అయిన నమ్రత చిగురుపాటి గారు ఎవరైతే ఉన్నారో డ్రగ్స్ సంబంధించి ఒక కేసులో ఆవిడ నిందితురాలుగా తీసుకోవడం జరిగిందనమాట. మెయిన్గా ఆవిడ డ్రగ్స్ తీసుకుంటున్నట్టు ప్రూవ్ అయిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అగైన్ ఆవిడ హాస్పిటల్లో దాదాపుగా 57 ప్యాకెట్స్ ఆఫ్ డ్రగ్స్ అనేవి పోలీస్ వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారని కూడా వస్తున్నాయి వార్తలు. అయితే 2 థింగ్స్ చెప్పాలి ఇక్కడ. వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్స్లో డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు అనేది ఒక మేజర్ కన్సర్న్. ఎందుకంటే మిగిలిన వాళ్ళు దాని నుంచి దూరంగా ఉండడానికి అది ఒక ఎగ్జాంపుల్ అవుతుంది కాబట్టి. అండ్ ఈ కేసులో ముఖ్యంగా షీఈ్ ఎ డాక్టర్, వెల్ ఎడ్యుకేటెడ్, దట్టు ఒక కంపెనీని లీడ్ చేస్తున్న ఒక పర్సన్ అనమాట. అంటే చాలామందికి ఎగ్జాంపుల్ ఆవిడ. సో ఇది ఏ రకంగా ఏ కోణంలో చూడాలంటారు ఈ విషయం మొత్తాన్ని? ఒకటి, తను డ్రగ్స్ తీసుకుంటున్నారు అనేది ఎవిడెంట్లీ ట్రూ. అండ్ అది తీసుకునే వాళ్ళే దాన్ని విరివిగా సప్లై ఎక్కడ దొరుకుతుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. తెలిసిన తర్వాత మిగిలిన వాళ్ళకి ఎలా ఇవ్వాలి అనే ఒక ఆలోచన కూడా వస్తుంది. ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్, ఆవిడ దీనికి ఎందుకు ఎడిక్ట్ అయ్యారు, లేకపోతే ఎవరైనా డ్రగ్స్కి ఎందుకు ఎడిక్ట్ అవుతారు? సో మనం దానికి రకరకాల కారణాలు ఎన్ని వెతికినా ఎంత రీసెర్చ్ చేసినా షార్ట్ కట్లో ఒక ఆనందం కానీ షార్ట్ కట్లో మత్తు కానీ వస్తుంది కాబట్టే చేస్తున్నారు అండ్ అది మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నారు అనేది వాదన అయితే, దిస్ ఇస్ అన్ ఎడిక్షన్. ఎలా అయితే మనకి మందు ఒక ఎడిక్షన్, సిగరెట్ ఒక ఎడిక్షన్, ఈవెన్ ఫిజికల్ ఇంటిమసీ ఈజ్ ఆల్సో అన్ ఎడిక్షన్, అలాగే డ్రగ్ కూడా ఒక ఎడిక్షనే. సో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు బాగా డబ్బులున్న వాళ్ళ దగ్గర విరివిగా వీటి సప్లై కానీ వాడకం కానీ పార్టీస్లో ఇవ్వటం కానీ జరుగుతుంది ఇది. సో ఆవిడ ఎందుకు దీనికి వెళ్ళారు అనేది మనం చూసుకుంటే, ఆవిడ అంత పెద్ద హాస్పిటల్ యొక్క అధినేత, డాటర్, షీఈ్ నాట్ అ ఫస్ట్ జనరేషన్ ఆంటర్ప్రెన్యూర్, ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు. సో డబ్బులు లేని వాళ్ళు, లేకపోతే డబ్బుల కోసము ఈ పనులు చేస్తున్నారనే కోవకు చెందిన ఆవిడైతే కాదు. డిప్రెషన్, స్ట్రెస్ ఇవన్నీ కూడా మనం అలాంటి పరిస్థితులు వాళ్ళకు వస్తాయని రెగ్యులర్ పీపుల్ అనుకోరు, బట్ వచ్చి ఉండొచ్చేమో. కారణాలు ఏదైనా మనం ఎన్ని మాట్లాడుకున్నా ఆ సొసైటీలో అది కామన్. ఓకే, సో వాళ్ళు ఎందుకు వెళ్ళారు అనేది మనం శోధించడం కన్నా వాళ్ళు వెళ్తారు అనేది హై సొసైటీలో ఇట్స్ అ కామన్ థింగ్. బాగా డబ్బులు ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, నువ్వు చెప్పమ్మా? లగ్జరీకి కాస్త. నీ దృష్టిలో లగ్జరీ అంటే ఏంటి? లగ్జరీ పచ్చిగా మాట్లాడుకుందాం, మరి నేనేదో క్యామఫ్లేజ్ చేసి మాట్లాడదాం అనుకోవట్లేదు. లగ్జరీ ఇన్ ద సెన్స్ డెఫినెట్లీ లివింగ్ ఎట్ బెస్ట్ కంఫర్ట్ అని చెప్పవచ్చు. ఎగ్జాక్ట్లీ. అది మనం వెళ్ళే కారులో అయి ఉండొచ్చు, ఉండే ఇంట్లో అయి ఉండొచ్చు, వేసుకునే బట్టల్లో అయి ఉండొచ్చు, లైఫ్ స్టైల్ ఓవరాల్ ఇవన్నీ ఆల్రెడీ వాళ్ళ దగ్గర దండిగా ఉంటాయి. నెక్స్ట్ సంథింగ్ బియాండ్. చాలా మంది అన్ని డ్రగ్ అనేది దాంతో పిలుస్తున్నారు డెఫినెట్లీ. బట్ ద కైండ్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ అ డ్రగ్ గివ్స్ ఈజ్ వాట్ దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆఫ్టర్ దే రీచ్ ఆల్ నువ్వు చెప్పినవన్నీ పుట్టుకతోనే ఉన్నాయి వాళ్ళకి. సో దే ఆల్వేస్ వాంట్ ఫర్ సంథింగ్ బియాండ్. మన ఇండియా కూడా సంపన్న దేశం. సంపన్న దేశం, సంపన్నులకి లివింగ్ ప్రాబ్లమ్స్ ఉండవు, కష్టాలు ఉండవు, కన్నీళ్ళు ఉండవు. పొద్దున్న లేచిన తర్వాత ఓ 10 మంది పనాళ్ళు ఉంటారు. ఏం చేయాలి ఎవరైనా? అలా అని చెప్పి వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారు అనే మాట పక్కన పెడితే, దే ఆల్వేస్ వాంట్ సంథింగ్ బియాండ్, సంథింగ్ అన్యాచురల్, సంథింగ్ యునీక్, సంథింగ్ విచ్ అ రెగ్యులర్ రియాలిటీ ఆఫ్ లైఫ్ కెనాట్ గివ్. ఈ వెతుకులాటలో వాళ్ళకి అది కిక్కిస్తోంది. ఓకే, సో ఇది మనం ధ్యానం ద్వారా కూడా తీసుకోవచ్చు. పాతకాలంలో చిన్నప్పుడు అందుకనే గురుకుల వ్యవస్థలో యోగ సాధన, ధ్యానం. ఇప్పుడు ఐ బీన్ ప్రాక్టీసింగ్ యోగా అండ్ మెడిటేషన్ సిన్స్ 29 years. అసలు ఇప్పటి వరకు కూడా మాదక ద్రవ్యాల వరకు
నా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తాను, కానీ నా బాడీ కానీ మైండ్ కానీ తీసుకోవాలనిపించే ప్రేరేపణ జరగదు. ఎందుకంటే వెన్ యూ గో అట్ డీపర్ లెవెల్ ఆఫ్ మెడిటేషన్, ఇదివరకు డబ్బులున్న వాళ్ళందరూ ధ్యానం చేసేవాళ్ళు, వాళ్ళకి గురువులు ఉండేవాళ్ళు, రాజగురువులు కానీ, వాళ్ళు చెప్పేవాళ్ళు, సాధన చేయించేవాళ్ళు, వాళ్ళతోనే ఉండేవాళ్ళు, పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి అన్ని విద్యలు నేర్పించేవాళ్ళు. బట్ ఇప్పుడున్న పిల్లలు స్కూళ్ళల్లో, హై ఎండ్ స్కూళ్ళల్లో జాయిన్ అవుతున్నారు. 6th క్లాస్ 5th క్లాస్ నుంచే డ్రగ్స్ వాళ్ళకి విరివిగా దొరుకుతున్నాయి. గురుకులాల్లో గురువులు చదువుతో పాటు జ్ఞానాన్ని, దైవిక శక్తిని నేర్పించేవాళ్ళు. ఇప్పుడున్న హై ఎండ్ సొసైటీ పిల్లలు వెళ్ళే స్కూల్లో అది ఎంతవరకు నేర్పిస్తున్నారు? కిక్ ఇవ్వడానికి ఇదొక్కటే పాత్వే వాళ్ళకి, వేరేది లేదు. కాబట్టి షార్ట్ కట్ లో చూస్తున్నారు. ఉన్నా సరే ఒకవేళ వాళ్ళు ధ్యానాలు నేర్పించినా వీళ్ళు నేర్చుకోకపోవచ్చు. అప్పటి గురుకులాలు వేరు, ఇప్పుడు వేరు. కాబట్టి సో సంపన్న దేశం మన ఇండియా. దీని తర్వాత నెక్స్ట్ ఎలివేటెడ్ స్టేట్ మనకి ధ్యానవస్థ, అండ్ అక్కడి నుంచి కొన్ని సిద్ధులు రావడం. సో నాకు జస్ట్ ఏదైనా నాకు పక్కన వాళ్ళు స్మోక్ చేసినా, లేకపోతే ఆల్కహాల్ వాసన చూసి నాకు కిక్కేస్తుంది. బికాస్ ఐ టేక్ మై బ్రెయిన్ టు దట్ ఆల్ఫా థీటా బీటా వేవ్స్కి వెళ్ళొచ్చు, ధ్యానంలో వెళ్ళొచ్చు. బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ సాధన. ఆ స్టేట్కి వెళ్ళడానికి చాలా బ్రహ్మచర్యం వహించాలి, అంత కష్ట సాధ్యం అది, అంటే కష్టంతో సాధ్యం. సో వీళ్ళది షార్ట్ కట్లో. సో డబ్బులున్న వాళ్ళకి ఇది చాలా కామన్ థింగ్. నేను తప్పు ఒప్పులు పక్కన పెడితే ప్రతి మనిషి ఒక స్టేట్ అన్ని విధాల సుఖాలు పొందిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనే వెతుకులాట మొదలవుతుంది. కాబట్టి ఇందులోకి వెళుతున్నారు అనేది నా వాదన. సో ఈ నెక్స్ట్ క్వశ్చన్, ఈ స్టేట్లో ఉన్న తర్వాత దీస్ ఆర్ ఆల్ బిజినెస్ పీపుల్. ఒక హాస్పిటల్ ఓనర్. సో 57 ప్యాకెట్స్ ఇస్ నాట్ it's not a simple thing. It is a big thing. 57 packets can be distributed. We don't know how much big the packets are. It can be this much or it can be this much, which media doesn't showcase. So na analysis prakaram, the moment she found it or discovered it, this was an easy way of doing business, being an entrepreneur and being in such a big hospital corporate world. ఒక పేషెంట్ లాగా వచ్చి చెక్ ఇన్ అయ్యి ఒక ఐసీయూలో 1 లక్ష 2 లక్షలు గంటకి చార్జ్ చేసి వెళ్ళిపోతే బిల్లింగ్ అనేది వచ్చేస్తుంది. ఆ డ్రగ్ అనే కాస్ట్ కూడా వెళ్ళిపోద్ది. బికాస్ షీఈ్ ఇన్ అ హై ఎండ్ హాస్పిటల్. ఇట్స్ అ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫర్ హర్. అంటే ఎక్స్పాన్షన్ మోడల్లో ఆలోచించారా? సో ఇట్స్ ఈజియెస్ట్ వే ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్. ఇప్పుడు బయట నువ్వు డ్రగ్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఎంత కష్టం? డెఫినెట్లీ నాట్ అన్ ఈజీ థింగ్. ఎస్. సో నా కార్పొరేట్ అండ్ హాస్పిటల్ అండ్ వెరీ హైలీ, మనం ఇప్పటికీ భగవంతుడు అంటే దేవుడు అనే ఒక ఎమోషన్ ఉన్న రోజుది. రోజుల్లోనే ఇంకా ఉన్నాం. ఇంకా లాయర్ల మీద కోపం వచ్చినట్టు ఇంకా జనాలకి డాక్టర్స్ అంటే వి స్టిల్ ఫీల్ మన ప్రాణాలు కాపాడుతారని చేతులైతే దండం పెట్టే, ప్రాణం పోసే. ఇప్పుడు భయం వేస్తుంది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా వాళ్ళు డ్రగ్ ఇస్తున్నారా, లేకపోతే నా పిల్లాడు అక్కడికి వెళ్తే ఈవిడ ఏమన్నా, ఇప్పుడు ఇలాంటి హాస్పిటల్స్లో ఇవి కూడా అమ్ముతామని తెలిసి ఇట్స్ లైక్ పేరెంట్స్ ఆల్సో హ్యాస్ టు బి వరీడ్. అంటే కంప్లీట్ హెల్త్ సిస్టమ్ని ఇది డిస్టర్బ్ చేసే విధంగా ఉంది ఈ సినారియో అనేది. ఎందుకు అంటే ఒక ఇండివిజువల్ డాక్టర్ ఈ పని చేయడానికి, ఒక హాస్పిటల్ అంటే ఆ సంస్థ మొత్తాన్ని నడిపించే పర్సన్ ఆ పని చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అగైన్ ఇది మెడికల్ ఫీల్డ్లో ఉండడం అనేది మీరు చెప్పినట్లు పేరెంట్స్కి ఉండొచ్చు, ఎవ్రీవన్, అది ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ డ్రగ్ మాఫియా అనేది ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటారు? దీనికంటూ సొల్యూషన్ ఉందా? లైక్ పోలీస్ వ్యవస్థ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఎటువంటి యాక్షన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది? ఇప్పుడు ఆవిడ పట్టుబడింది, ఇన్ని ప్యాకెట్స్ దొరికి, వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? దొరికితే దొంగ, దొరక్కపోతే దొర. ఓకే, దీన్ని కంట్రోల్ చేయడానికి మానవ ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయి అనేది ఐ డౌట్. నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. నేనేదో సోషల్ యాక్టివిస్ట్, అడ్వకేట్ అని మాట్లాడను. అంటే ఇది ఎప్పటికీ కూడా క్లోజ్ చేయలేని ఒక పాయింట్. నిజం నిష్ఠూరంగా ఉన్నా నిర్భయంగా నేను చెప్పడానికి ఎలాంటి సంకోచం నాకు ఉండదు. ఇది ఎరాడికేట్ చేసేస్తే, లేకపోతే అసలు డ్రగ్స్ అన్ని ఆపేసే సొసైటీ మారిపోతుంది వావ్ అనే సినారియో అయితే లేదు. వచ్చే దాఖలాలు కూడా నాకు కనిపించట్లేదు. ఎందుకంటే ఐ జస్ట్ వెంట్ టు యుఎస్ లాస్ట్ ఇయర్. కాలిఫోర్నియా క్యానిబస్ అని ఉంటుంది. నేను కాంట్రాక్ట్ డ్రాఫ్టింగ్ కాలిఫోర్నియా బార్ ప్రిపేర్ అవుతున్నాను. I have personally written a contract drafting. They paid me per hour $60 to sell
drugs and they grow drugs. I mean, I can't tell it like a drug, but దానికి ఒక పర్సంటేజ్ ఉంటుంది. అవన్నీ నేను కాంట్రాక్ట్స్ చూస్తుంటే నాకు exclusively I chose California state because that is legal. Can you believe it is legal in California, and you can produce certain amount of drugs and they're creating food items out of it? మేబీ లైక్ కొన్ని కంట్రీస్లో గన్ కల్చర్ ఉంది, అది అఫీషియల్గా. ఇండియాలో అది లేదు. అలాగే డ్రగ్స్ అక్కడ మీరు చెప్తున్నట్టు మేబీ వాట్ ఎవర్ ద పర్సంటేజ్ కాన్సన్ట్రేషన్ అనేది, బట్ వీఆర్ నాట్ యూజ్డ్ టు సచ్ కైండ్ ఆఫ్ కల్చర్ కదా. నీ క్వశ్చన్ ఏంటి చెప్పు. సో అక్కడ ఉంది కాబట్టి ఇక్కడికి రాదంటావా? రాదు అంటలేదు, అలాంటి కంపల్సరీ రావడానికి స్కోప్ ఎక్కువ ఉంది అంటున్నాను. 100%. ఎందుకంటే వెస్టర్న్ కల్చర్ మనం ఈజీగా అడాప్ట్ అవుతాం. 25 ఏళ్ల క్రితం I went to America when I was 23. India is like మిక్సీ వేస్తే యుఎస్ని మిక్సీ వేస్తే 25 years ఫాస్ట్ ఫార్వర్డ్. ఇండియాని ఇప్పుడు మిక్సీ వేస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ as యుఎస్ 25 years ప్రెసెంట్. సో 25 ఏళ్లలో ఇప్పుడు అమెరికా ఎలా ఉందో అలా ఇండియా అవుతుంది. ఈ డివోర్స్లు ఇవన్నీ నేను ఫ్యూచర్లో అమెజాన్లు మీరు ఇప్పుడు ఆర్డర్లు చేస్తున్నారు. నేను 2007లో అమెజాన్లో ఆర్డర్లు చేశాను యూఎస్లో. యూట్యూబ్ 2007లో చూసి వంటలు నేర్చుకున్నాను. దిస్ బికేమ్ ట్రెండ్ రైట్ నౌ. ఐవ్ సీన్ ఇట్ 18 years బ్యాక్, 17 years బ్యాక్. సో ఈ యాక్సెప్టెన్స్ ఆఫ్ డ్రగ్ కల్చర్ అనేది, యాక్సెప్టెన్స్ ఆఫ్ గన్ కల్చర్ అనేది, యాక్సెప్టెన్స్ ఆఫ్ క్రైమ్ అనేది ఇండియాలో కూడా మొదలైంది. లైక్ ద పబ్ కల్చర్ అండ్ అదర్ వెస్టర్న్. మరి లేకపోతే ఇంత పెద్ద 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 కంపెనీ ఓనర్స్ ఇంత అఫీషియల్గా చేస్తున్నారంటే దాన్ని మనం ఆపలేము. నేను ఒకటి చెప్పేది ఏంటంటే, సంథింగ్ ఈజ్ మేకింగ్ బిజినెస్, ఇట్ విల్ బి ఎక్స్ప్లాయిటెడ్ అండ్ ఇట్ విల్ బి ఎక్స్ప్లోర్డ్ అండ్ ఇట్ విల్ బి ఎక్స్పాండెడ్. మనం దాని బారిన పడి ఇబ్బంది పడుతున్నామా? సో సొసైటీ పరంగా నేను సోషల్ యాక్టివిస్ట్ని, నేను ఇది మార్చేస్తాను, ఇది తీసేయంటే అవ్వదు. అది బ్రూటల్ రియాలిటీ అని చెప్పొచ్చు. 100%. నేను ఎఫెక్ట్ అవుతున్నానా, నా పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారా, నాకు తెలిసిన వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారా, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? ప్రపంచంలో వార్స్ జరుగుతూ ఉంటాయి, భూప్రపంచంలో అన్నీ ఆపేయడానికి గాంధీ గారి వల్ల కూడా కాల. ఇట్ టుక్ సో మెనీ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆల్ కమింగ్ టుగెదర్ టు గెట్ ద ఫ్రీడమ్, నాట్ వన్ పర్సన్. ఓకే, సో ఇప్పుడున్న సిచ్యువేషన్ కూడా అంతే అంటారా? ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు సేఫ్గా ఉన్నామా, జాగ్రత్తలు తీసుకున్నామా అని చూసి సేఫ్గా అంటే అసలు అందులోకి ఎందుకు వెళ్తున్నాం? ఒక ఎక్స్టాటిక్ స్టేట్, ఒక ఎగ్జూబరెంట్ స్టేట్ కావాలని వెళ్తున్నాం. సో నేను ఇచ్చే సొల్యూషన్ ఏంటంటే, మనది చాలా అత్యధికమైన ధనిక దేశం ఇండియా. ఇండియాలో డ్రగ్ కన్నా కిక్కిచ్చే ధ్యానం ఉంది, అంతకన్నా కిక్కిచ్చే ఒక సిద్ధులు ఉన్నాయి. ఇఫ్ యూ ప్రాక్టీస్, if you can produce a kind of a result in your body, నీ బాడీలోనే కొన్ని రసాయనాలు రిలీజ్ అవుతాయి, which you don't need an external. That's what I do. సో ఆల్టర్నేటివ్స్ చూడాలి, అది పాజిటివ్ సైడ్ ఏమేమి ఉన్నాయో అలాంటి వాటిని ఆల్టర్నేటివ్స్ గా చూడొచ్చు అంట. సైడ్ ఎఫెక్ట్ లేని డ్రగ్ నీ బాడీలో ప్రొడ్యూస్ చేసుకుంటే అయిపోద్ది. అది ఓన్లీ ఇండియన్ కల్చర్ లో ఉందని చెప్తున్నా. అంటే మన సైడ్ చక్ర సాధనాలు ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ, హఠయోగా ఉంది, అండ్ కాయకల్ప ఇస్ వన్ ఆఫ్ ద థింగ్ విచ్ ఐ ప్రాక్టీస్. సెక్షువల్ ఎనర్జీని ట్రాన్స్ఫార్మ్ చేస్తే, తలపైకి తీసుకెళ్ళి ఒళ్ళంతా స్ప్రెడ్ చేస్తే, ఇన్ అదర్ వీడియో ఆల్సో ఐ టోల్డ్ స్వప్న గారి ఇంటర్వ్యూలో, దెర్ ఈస్ అ బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ హ్యాపెన్స్ ఇన్ ద బాడీ. నేను ఎప్పుడు పబ్కి వెళ్ళినా నేను ఒక 3 sets ఆఫ్ కాయకల్ప చేస్తాను. నా బాడీకి ఆ మూమెంట్లో, ఇప్పుడు బయట ఎక్కడ ప్రొడ్యూస్ అవ్వని డ్రగ్ కూడా ద బాడీ ప్రొడ్యూసెస్. యూ నో దాట్? ఎలా ఉంటుంది ప్రొసెసర్ అది? నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. అండ్ vedadri.org వెళ్తే కాయకల్ప ఇస్ 4,000 ఆన్లైన్ కోర్స్. చేయగానే వచ్చేది ఇది. నేను 29 ఏళ్ళ నుంచి సాధన చేయగా పబ్కి వెళ్ళినప్పుడల్లా నాకు కూడా తాగాలనిపించేది. దెన్ ఐ యూస్ టు డూ కాయకల్ప. అక్కడ కూర్చొని ధ్యానం చేయడం ట్రై చేశాను 2010లో. నేను యూఎస్ నుంచి వచ్చిన కొత్తలో అందరు పిచ్చిదాన్ని నన్ను చూసారు. చేయగా ఐ కేమ్ టు అ సిచ్యువేషన్ దట్ ఐఎమ్ స్టార్టెడ్ లుకింగ్ యంగర్. అండ్ డ్రగ్స్ తీసుకుందామన్నా నా బాడీ రిజెక్ట్ చేయడం, ఆ లోపల మనకి ఏది కావాలంటే బాడీ ఆ రసాయనాలు ప్రొడ్యూస్ చేసి ఆ ఎస్టాటిక్ స్టేట్కి వెళ్ళిపోతే సైడ్ ఎఫెక్ట్లు ఉండవు, డబ్బులు వేస్ట్ ఉండవు, పోలీస్ కేసులు ఉండవు. నీ బాడీకి కావాల్సింది పక్కనుడి ఫ్రీక్వెన్సీకి నువ్వు వెళ్ళిపోయి నీకు ఎంజాయ్మెంట్ చేస్తే ఇంకేం కావాలి చెప్పు. అండ్ దిస్ ఇస్ 100% పాసిబుల్ అని చెప్తున్నాను. ఓకే, నీకు కావాల్సింది దొరుకుతుంది. అది ఆ సీక్రెట్ ఇండియాలో ఉంది, దాన్ని వెతుక్కోండి అని చెప్తున్నాను. దిస్ ఇస్ డెఫినెట్లీ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం అని చెప్పొచ్చు. బట్ అగైన్ 2 kind of థింగ్స్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి ఇక్కడ. వన్, పాజిటివ్ సైడ్ ఆఫ్ సొల్యూషన్ ఏది అంటే, మన దగ్గర మీరు ఏదైతే మన కల్చర్ రిచ్ కల్చర్ ఇండియా అనేది, మనం ఒకప్పుడు అనుకుంటున్నాం ఏమని, ఒక 18 years అహెడ్ ఉంటుంది మనకి అమెరికా ఇప్పుడు అని చెప్పేసి. బట్ ఇంకా వెనక్కి వెళ్ళినట్లయితే, మనం చేనేత వస్త్రాలు నేస్తున్నప్పుడు
డైమండ్స్ సేల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి నాగరికత ఇంకా తెలియదు. ఎగ్జాక్ట్లీ. సో 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేవి ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. మనం ఇప్పుడు కంప్లీట్లీ కాంట్రాస్ట్ అయిపోయాం. దే ఆర్ సో అడ్వాన్స్డ్. లేదు. సో విరాట్, మీరు గుళ్ళల్లో శిల్పాలు చూసిన మన కల్చర్లో లేనిది ఇది అమెరికన్స్ చేయట్లేదు. మన కల్చర్లో ఉన్నదే చేస్తున్నారు. మాదక ద్రవ్యాలని కానీ లేకపోతే ఇవన్నీ పక్కన పెడితే మద్యం అంటే లేకపోతే ఇంటాక్సికేటెడ్ స్టేట్కి తీసుకెళ్లే ఆ స్టేట్కి తీసుకెళ్లే రసాయనాలు రంభా ఉర్వశి మేనకలు ఇచ్చారు, వాళ్ళు కూడా తాగారు అని కొన్ని వేదాస్లో ఉన్నాయి. ఇంటాక్సికేటెడ్ స్టేట్ మీన్స్ బియాండ్ నార్మల్ స్టేట్ ఎంజాయ్మెంట్ చేయడానికి. సో పుష్పక విమానం మన దగ్గర ఉంది. ఆల్ అడ్వాన్స్మెంట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియన్ కల్చర్. తగు మోతాదులో మనది ఎప్పుడు విపరీత స్థితికి వెళ్ళిపోలేదు. we always have every enjoyment and entertainment in our Indian culture. There were multiple శిల్పాలు చూస్తే ఏంటి ఇలాంటి బొమ్మలు ఉన్నాయి అనుకుంటాం. సో it was very, we have spoken and written openly. Kamashastra was given to the entire earth by Indians. So we taught with a high level of intelligence. ప్లెజర్లో పీక్స్ చూపించాం మనం, ఇంటాక్సికేషన్లో పీక్స్ ఉన్నాయి, ఇంటెలిజెన్స్ ఆఫ్ పుష్పక విమానాలు కానీ ఈవెన్ ఎవ్రీథింగ్ వి వర్ ఎలివేటెడ్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకొని ఇక్కడ లేనిది ఉంటే అక్కడ కొని తెచ్చుకోండి. ఓకే. అండ్ మనకేంటంటే ఈజీ, డబ్బులున్న వాళ్ళకి ఏంటంటే అబ్బా ఇవన్నీ ఎవరు చేస్తారు, డబ్బులు ఇస్తే వచ్చేస్తున్నాయి కదా అనుకుంటున్నారు. బట్ డబ్బులు ఉండి దొరకే వరకే దొంగలు కాకుండా దొరల్లాగా ఇప్పుడు ఇమాజిన్ ద ఎంటైర్ community of doctors are blamed, and the Omega Hospitals owner chestunarante this is also a conflict or a questionable offense for other hospitals also. Definitely. Indirectly you are putting your fingers to innocent other doctors. Questionable oka profession రెగ్యులర్ డాక్టర్స్ వదిలేసేయి ఓనర్స్ మీదకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారంటే వీళ్ళ కనెక్ట్స్ ఎవరున్నారు, మిగిలిన డాక్టర్స్ ఎవరున్నారు, మిగిలిన హెడ్స్ ఎవరెవరు కలిసారు. ఒక చిన్న తప్పిదం ఒక సిస్టమ్ మనకు అసలు కోవిడ్లో మనల్ని కాపాడిందే వీళ్ళు. సో ద కమ్యూనిటీ ఇట్ సెల్ఫ్ ఇస్ బీన్ జాపటైజ్. ఎప్పుడైనా ఒక తప్పు చేసామంటే రిపర్కేషన్స్ ఉంటాయి, ఎప్పటికీ ఉంటాయి. అది మనం కప్పిపుచ్చుకొని 10 ఏళ్ళు ఉంచవచ్చు, 15 ఏళ్ళు ఉంచవచ్చు, 20 ఏళ్ళు ఉంచవచ్చు. బట్ దొరికిన తర్వాత వచ్చే పర్యావసానాల్ని ఆలోచించుకొని తప్పు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. తప్పు చేయకుండా ఎవరు ఉండలేరు, వీఆర్ ఆల్ హ్యూమన్స్. బట్ హౌ ఫార్ ఈజ్ ఇట్ వైబుల్? మనం కోట్లు ఖర్చు పెట్టి ఈ డ్రగ్స్ మాఫియా బిజినెస్ మొదలు పెట్టినప్పుడు దొరికితే ఏంటి అనేది కూడా ఆలోచించుకోవాలి. నేను మాట్లాడేది నీకు విడ్డూరంగా ఉండొచ్చు. అయ్యో, బట్ ద పాయింట్ ఏంటి అంటే ఓవరాల్ పాయింట్ అనేది ఇక్కడ మెయిన్గా ఇప్పుడు ఎవరో డ్రగ్స్ తీసుకున్నారు, దానికి సొల్యూషన్ ఏంటి, శిక్షలు ఏంటి, ఇవన్నీ పక్కన పెడితే క్లియర్గా మన దగ్గర ఉన్న యాక్చువల్ వెల్త్ ఏంటి, యాక్చువల్ నాలెడ్జ్ ఏంటి, ఈ డ్రగ్స్ అనేవి వెరీ చిన్న విషయంగా కనిపిస్తుంది అవి మనం అర్థం చేసుకున్నప్పుడు. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ డ్రగ్స్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఒక బాడీ, బికాస్ ఐ కీప్ అబ్జర్వింగ్ పీపుల్ లాస్ట్ 15 years యూఎస్లో ఉన్నప్పుడు ఐ కీప్ సీయింగ్ పీపుల్ అది వేసుకున్నంత వరకు ఒకలాగా ఉంటారు, వేసుకున్న తర్వాత ఇంకోలా ఉంటారు, కెరియర్లో వాళ్ళకి ఫోకస్ ఉండదు. అండ్ ఇప్పుడు ఈ జెన్జీస్ అందరూ ఫోకస్ సంగతి పక్కన పెడితే అసలు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకే తెలియదు. ఒక ఇంటాక్సికేటెడ్ స్టేట్లో ఒకలాగా ఉంటుంది మైండ్ అంతా. నీ కాన్షియస్ బ్రెయిన్ అండ్ రియాలిటీ నుంచి ఇన్పుట్స్ తీసుకొని కాన్షియస్ బ్రెయిన్ ఒకలా పనిచేస్తూ ఉంటుంది, తర్వాత సబ్ కాన్షియస్ బ్రెయిన్ యాక్టివేట్ అవుద్ది. డ్రగ్ వల్ల అన్ని కలగాపులగా ఏది రియల్, ఏది అన్రియల్, ఏది కాన్షియస్గా యాక్ట్ చేయాలి, ఏది సబ్ కాన్షియస్గా ఊహించుకోవాలనేది అర్థం కాదు. యూఆర్ యాక్చువల్లీ ఓపెనింగ్ అప్ లాట్ ఆఫ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ ఎట్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. నువ్వు అది తీసుకోకపోతే గచ్చిపిచ్చి గందరగోళంగా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఆర్ యూ డూయింగ్ టు యువర్ ఓన్ లైఫ్? ఓకే, లైఫ్ నీకు వాల్యూ లేకపోవచ్చు, నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, మన డబ్బులు ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుందాం, నాట్ టాకింగ్ అబౌట్ రెగ్యులర్ పీపుల్. నీకు చాలా డబ్బులు ఉన్నాయి, యు ఆర్ వెల్దీ, యూ డోంట్ ఈవెన్ నీడ్ టు కేర్ అబౌట్ వర్కింగ్ అండ్ ఎర్నింగ్ అండ్ ఆల్ దాట్. బట్ వాట్ అబౌట్ యువర్ హెల్త్, వాట్ అబౌట్ యువర్ గోల్స్ ఇన్ లైఫ్, ఆర్ వాట్ అబౌట్ యువర్ లైఫ్ స్టైల్ ఆఫ్టర్ 10 years? ఒక డ్రగ్ అడిక్ట్ అయ్యి ఎమోషనల్ ట్రామాకి వెళ్ళి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చి ఫిజికల్గా వికలాంగుడు అయిపోయి యూ కాంట్ ఈవెన్ హ్యావ్ సంసారా ఆర్ కిడ్స్ చెప్తున్నాను, ఆర్ సొసైటీలో నీకు రెస్పెక్ట్ ఉండదు ఈవెన్చువల్గా. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఆఫ్టర్ వాట్ యూ థాట్ వాజ్ అ కిక్, ఆఫ్టర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ వెల్త్, నీకు ఒక పేరు ప్రతిష్ట ఒక మనిషిలాగా కూడా చూడకుండా ఎందుకు పనికి రాకుండా చనిపోతారు.
ఓకే, దీస్ ఆర్ ఆల్ ద ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ బీయింగ్ అ వెల్దీ రిచ్ కిడ్. వర్స్ట్గా ఉంటాయి అనిపించే భయంకరంగా ఉన్నాయి. అంటే రియాలిటీ ఇదే, యూ కాంట్ హ్యావ్ ఫిజికల్. రియాలిటీ ఆఫ్ డిసప్పాయింటింగ్ అన్నట్టుంది. The best thing of having the all money in the world is have amazing physical relationship, have wealthy kids, and ధనం అంటే సిరి సంపద పిల్లలు కూడా కదా. ఇఫ్ యూ కాంట్ ప్రొడ్యూస్ కిడ్స్ అండ్ ఇఫ్ నోబడీ వాంట్స్ టు బేర్ బీయింగ్ విత్ యూ, నీతో ఒక రిలేషన్షిప్లో ఒక పర్సన్ లేకపోతే, నీకంటూ ఒక తోడు లేకపోతే, ఒక డ్రగ్ అడిక్ట్ అయిన తర్వాత నీతో ఎవరు ఉంటారు? నువ్వు ఎవరితో పడితే వాళ్ళతో ఏం చేస్తున్నావు కూడా తెలీదు. దిస్ నో క్యారెక్టర్ ఇన్వాల్వ్డ్. ఓకే, కొన్ని రోజులు అర్థం చేసుకుంటారు, డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటాడు, మానసికంగా ఎంత కుంగిపోతారు. దిస్ ఆర్ ఆల్ ద ఆఫ్టర్ ఎఫెక్ట్స్. ఐ మీన్ అఫ్ కోర్స్ అందరూ ఆలోచిస్తారని నేను అనుకుంటున్నా. డోంట్ యూ థింక్ ఆవిడ ఆలోచించి ఉంటుందంట ఇవన్నీ? ఆలోచించుంటే ఇది చేసి ఉంటుంది నా క్వశ్చన్. ఇది రియాలిటీ కదా, దిస్ ఇస్ బేసిక్ గూగుల్ సెర్చ్ చేసినా వస్తుంది కదా. బట్ స్టిల్ దానికన్నా ఇది ఎక్కువ అనిపించిందా లేకపోతే? దట్స్ మై క్వశ్చన్. సో ఇక్కడ ఇంత మాఫియా నడుస్తోంది, మిడిల్ క్లాస్ పీపుల్, రెగ్యులర్ పీపుల్ కూడా తీసుకుంటున్నారు. ఓకే, ఎందుకు? వై డూ యూ థింక్? వాళ్ళకి తెలీదా ఇవన్నీ జరుగుతాయని? తెలుసు కదా. ఆ అవేర్నెస్ అనేది కలిగినా కూడా దానికంటే ఎక్కువ మొత్తకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనొచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఎడిక్షన్. ఎడిక్షన్ అనేది ఎంత దారుణంగా ఉంటుందంటే, అసలు నీ వల్ల కాదు. ఆ టైం వచ్చినప్పుడు అసలు నీకు భూప్రపంచంలో ఏది కనిపించదు, బుద్ధి పనిచేయదు అసలు. నీకు ఇప్పుడు అది లేకపోతే, బికాస్ ఐ హావ్ సీన్ పీపుల్ ఎలా ఉనికిపోతారంటే అసలు చచ్చిపోవడానికన్నా రెడీ, చంపేయడానికన్నా రెడీ. కెన్ యూ బిలీవ్ దట్? జాంబీ కైండ్ ఆఫ్. అంటే ఇంకా వాళ్ళు హ్యూమన్ స్పెసిఫికల్గా ఈ బాడీ కాన్షియస్నెస్ మైండ్ ఏమీ ఉండదు. దే జస్ట్ వాంట్ ఇట్. అది కావాలి అంటే కావాలని అంతే. దట్ ఈస్ అడిక్షన్. బట్ అగైన్ ఈ అడిక్షన్ దానికంటే కూడా ఒక బెటర్ సొల్యూషన్ అనేది మీరు వీడియోస్లో స్టార్టింగ్లోనే చెప్పారు. అండ్ డెఫినెట్లీ సో అది పేరెంట్స్ లేకపోతే ఎప్పుడైతే ఇందులోంచి మనం పిల్లల్ని బయటికి తేలేం. ఫస్ట్ థింగ్ తీసుకురావడానికి ప్రయత్నించిన ఆ స్టేజ్ని బట్టి, స్టార్టింగ్లో ఉంటే ఓకే, నేను చెప్పింది కొంచెం సివియర్ స్టేజ్. ఆ స్టేజ్కి వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులు పేరెంటింగ్ గురించి మాట్లాడాలి మనం ఇక్కడ. ఇప్పుడు మనం ఇంట్లో చూసుకునే పిల్లలే కదా, ఇప్పుడు వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఆ స్టేజ్ వరకు వెళ్ళే వరకు వాళ్ళు ఎలా ఉండగలిగారు. పిల్లలు ఇప్పుడు పెళ్లి కాక ముందు వరకు మన చేతుల్లోనే ఉంటారు, పెళ్ళైన తర్వాత భర్త చేతిలో ఉంటుంది ఆడపిల్ల. సో వీళ్ళిద్దరి అసమర్థత అనే చెప్పాలి నేను. ఈ అమ్మాయి మనం కంక్లూడ్ చేయడానికి ఏంటంటే, ఇలా వెళ్తున్నప్పుడు స్టార్టింగ్ స్టేజ్లోనే ఏ రీహాబ్లోనో కౌన్సిలింగ్ స్టార్టింగ్లో తేడాగా బిహేవ్ చేస్తున్నప్పుడు అర్థమైపోతుంది నీకు. సో అప్పుడే, ఇప్పుడు మొక్కై వంగంది మానై వంగుద్దా? సో అప్పుడే దాన్ని కనుక మనం కంట్రోల్ చేయగలిగితే ఏమైనా చేయగలం, లేకపోతే అసలు ఎవరేం చేయలేరు. ట్రూ. సో మ్యామ్ చెప్పిన విధంగా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు మంచి సొల్యూషన్స్తో పాటుగా ఎలాంటి ఇండివిజువల్ అవేర్నెస్ ప్రతి ఒక్కరికి ఉండాలి, అండ్ పేరెంట్స్ పరంగా వాళ్ళు ఎలాంటి విషయాల్ని వాళ్ళ పిల్లలు అబ్జర్వ్ చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు ముందుగా తీసుకోవాలనేవి చెప్పారండి. అయితే మీ అభిప్రాయాలను కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.